ప్రధానంగా ఇలా భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 400 సీట్లు బీజేపీ గవర్నమెంట్కు ప్రజలు కనుక ఇచ్చి ఉంటే ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తా నరేంద్ర మోడీ, అమిత్ షా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉండు. ఒక రకంగా రాజ్యాంగం నిర్మాణం కావడానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది అమరవీరులు త్యాగం చేసిన తర్వాత రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యాంగ పోరాటం లోపల బీజేపీ గవర్నమెంట్కి సంబంధించింది, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు ఆ రోజున వాళ్ళు ఆ పోరాటంలో పాల్గొనలేదు, దాని దరిదాపుల వాళ్ళు లేరు. కాబట్టి మిత్రులారా, భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడు, రాజ్యాంగాన్ని సహకరించిన వాడు ఇలా రాజ్యాంగాన్ని మారుస్తా అని ముందుకొస్తాడు. కాబట్టి ఈ భారత ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ప్రతిఘటించి దాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా బీజేపీని చాలా రకాల మనం వ్యతిరేకించవచ్చు, పాటల ద్వారా, రాతల ద్వారా. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జనమంతా ఓట్లేసి కూడా బీజేపీని ఓడించవచ్చు. అంటే ఒక రకంగా ఏదైనా కూడా బీజేపీ పార్టీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా ముందుకొస్తుంది. దళితుల వ్యతిరేకంగా, బీసీల వ్యతిరేకంగా, మహిళల వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఇలా నరేంద్ర మోడీ ముందుకొస్తుంది. కాబట్టి ఈ బీజేపీని ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించి దాన్ని ఓడించాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని భావిస్తూనే ముగిస్తాం. ఇలా బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆ స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు ఎక్కడ ఉండాలి? బార్డర్లు ఉండవలసిన వాళ్ళు, భారతదేశాన్ని కాపాడవలసిన వాళ్ళు. ఆ దేశంలో ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయా, దేశం మీదకి ఎవరైనా దాడి చేస్తే కాపాడవలసిన ఈరోజు సైన్యం కేవలం ప్రేమను వంచి పేదవారి కోసం తమ అమూల్యమైన త్యాగం చేస్తూ వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి పోరాటం చేస్తున్న వారి కోసం ఈరోజు వాళ్ళ తుపాకులు తూటాలు పెట్టి చంపడానికి వాళ్ళకు రాజ్యం ఏ అధికారం ఇచ్చిందని ఈరోజు దళిత లిబరేషన్ ఫ్రంట్ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఈరోజు సుధాకర్ అన్న చూసుకుంటే వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటే పేదరికం, ఆ అక్క రజిత అక్క చూసుకుంటే ఆ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రుల పేదరికం. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఈ వ్యవస్థలో ఏమన్నా డబ్బు కోరుకున్నారా, భూములు కోరుకున్నారా, అధికారం కోరుకున్నారా? కేవలం ఈ సమాజంలో ఉన్న అణచివేతను వ్యతిరేకించారు, అన్యాయాన్ని వ్యతిరేకించారు. ఈ యొక్క ప్రకృతిలో ఉన్న సంపదను అందరికి సమానంగా పంచాలని చెప్పినందుకే ఈ యొక్క రాజ్యం వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించింది. ఇలా సుధాకర్ అన్న ఈ యొక్క చల్లగరిగని విడిచిపెట్టి ఎక్కడ ఛత్తీస్గఢ్ పోయి ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కేంకేర్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, ఆ రాష్ట్రాలలో ఆయన ఉండవలసిన ఆ జంగల్ ఎందుకు బతకవలసి వచ్చిందంటే రాజ్యం వాళ్ళకు ఆ నిర్బంధం ప్రయోగించింది, వాళ్ళ నిర్బంధానికి గురి చేసింది. వాళ్ళ ప్రాణానికి రక్షణ లేకుండా ఉంటుంది. కాబట్టి నేను ఎవరి కోసం పోవాలి? నాకు ఎక్కడ స్వేచ్ఛ ఉన్నదంటే అడవిలో స్వేచ్ఛ ఉంది. ఆ అడవి ఎవరికి అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరిది. ప్రజలందరంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు కాదంటే ప్రజలే. కానీ భారతదేశంలో సరిపోయేంత సంపద ఈరోజు దండకారణ్యమైన ఈ యొక్క అడవులలో ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను దోసుకోవడానికి ఇలా కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మూటగా ఏర్పడి దోపిడీ చేసే వాళ్ళందరూ కూడా దోపిడీ దొంగలుగానే మనం భావించవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు మూటగా ఏర్పడి ఈ యొక్క సంపదను దోచుకోవడానికి ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతిలో పెట్టుకొని దాన్ని కాపాడాలంటే అక్కడ ఆదివాస పోరాటాలకు ప్రజలను చంపడానికి ఏ రాజ్యాంగం నీకు ఉన్నది? రాజ్యాంగంలో ఏమున్నది? ప్రజలను అంటే ఆదివాసులు అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నారు, వారిని చంపే అధికారం ఎవరిచ్చిండ్రు? ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయంటారు, అధికారాలు ఉన్నాయంటారు. అలా అడవి మీద పోయి వాళ్ళ హక్కులను కాలు రాసే అధికారం ఈ సైన్యానికి ఎవరిచ్చిండ్రు? ఈ పోలీసు వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? ఈ రాజకీయ నాయకులకు ఎవరిచ్చిండ్రు? ఎవరియలే. కేవలం బలవంతంగా పెట్టుబడిదారుల చేతుల్లో ఈ యొక్క ప్రభుత్వాలు బీజేపీ కావచ్చు, లేకుండా అక్కడ ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కానీ కేవలం పట్టుకొని పిట్టలు చంపగలరా, ఎదురు కాకులు పట్టగలరా, పట్టుకొని పిట్టలు చంప
పంట ఎప్పుడు కోట్ల కొద్ది పెరిగేది ఇప్పుడు లేత బుక్కల చిన్నాళ్ళు కూడా కోరు పాటల్లో పరుగులొస్తుండ్రు లేత బుక్కల చిన్నాళ్ళు కూడా కోరు పరుగులొస్తుండ్రు కొవ్వెక్కిన తరులు ఎదిరించ కొవ్వ సింహాలైన ఈ జనము కొవ్వెక్కిన తరులు ఎదిరించ కొవ్వ సింహాలైన ఈ జనము చిన్నాళ్ళు కూడా కోరు పాటల్లో పరుగులొస్తుండ్రు అక్కలారా తీరులారా ఈ పోరు కంటులేదు సంపియ్యా గంగని తరపుగా ఈ పోరు కంటులేదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.